జిల్లాలో 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ చొరవతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళ ఏర్పాటు చేసి రుద్రంగి, వీర్నపల్లి మండల పోలీస్ స్టేషన్ల పరిధిలోని యువతీ యువకులకు అవగాహన కల్పించి, వారి నుండి దరఖాస్తులు స్వీకరించి, డ్రైవింగ్ లైసెన్సుకి సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి, పరీక్షలో అర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లర్నింగ్ లైసెన్స్ అందించి, వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రవాణా శాఖ అధికారులతో కలిసి లైసెన్స్లు పంపిణీ చేసిన అప్పుడు ఆమె ఏంటి అంటే సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు. అప్పుడు నేను కనుక్కున్నాను, అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి, మీ వైఫ్కి, కొడుకుకి, కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు వస్తాయి. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా, ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రాదు. అదే ఒకటి కారణం. సెకండ్ ఏంటి అంటే అందరికీ ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది, బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయరు. ఒక లైసెన్స్ ఫైన్కి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 1000 మినిమం విత్ 1000 ఫైన్. అది మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన పని ఏంటి అంటే మీరు అందరు మనం ఆపి చెక్ చేయాలి. కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము, దాదాపు 400-500 పిల్లలు పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర కూడా లేదు. లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డు దొరుకుతుంది, ప్లస్ అది లీగల్ అవుతుంది. మనం కూడా మీకు ఆపదానికి లేదు. కొంతమంది బాధ ఉంటుంది, పోలీస్ ఆపి చెక్ చేస్తుంది, మనం కూడా మీకు ఆపి చెక్ చేయము. లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, అంతే అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాము. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు 70-75 మెంబర్స్కి మనం ఇచ్చేసాము. ఇంకా మనం ప్లాన్ చేస్తాము. అదే మనం ఫోకస్ వీర్నపల్లి అండ్ రుద్రంగి మ్యాక్సిమం అక్కడే ఫోకస్ చేస్తాము. ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం, ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం ఎవరెవర్ అప్లై చేయలేదు మీ వాళ్ళకి చుట్టాల వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి, ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది, అందరు రిజిస్టర్ చేయండి. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది 100-150 మెంబర్స్ గ్యాదర్ అయితే మళ్ళీ ఇది మనం ఒక 10-15 డేస్లో ఇది ఫినిష్ ఆఫ్ చేస్తాము. సో దట్ మళ్ళీ మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తారు. ఇది ఆర్టీఓ కూడా చెప్పాము మనం. ఇంతకుముందు కమిషనర్ గారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్తో కూడా మాట్లాడి ఎక్కువ మనం అది తీసుకున్నాము. మన జిల్లాలో అది ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఎక్కువ తీసుకున్నాము. అక్కడ మీకు అడ్జస్ట్ చేయించాము. ఎవరెవరు కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ టెస్ట్లో. ఇప్పుడు 72 పాస్ అయ్యారు, కొంత ఐ థింక్ 30-40 మెంబర్స్ ఫెయిల్ కూడా అయ్యారు. వాళ్ళకి కూడా మళ్ళీ ట్రై చేస్తాము, వాళ్ళకి కూడా మళ్ళీ పంపిస్తాము. సో వాళ్ళకి కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ, మీరు వచ్చేసారు. మా ఎస్పీ గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు పోతున్నారు. మీరు రోడ్లో చూస్తారు, రోడ్లో కూడా అంతా ఒక మోడల్ లాగా ఇన్నోవా కార్, తర్వాత పోలీస్ మ్యాన్ అది ఒక బొమ్మలాగా పెట్టి కొంచెం అంతా మనకి అందుబాటులో లేని చోట, సిగ్నల్ లేని చోట కూడా అది చేశారు. అక్కడ కూడా కంట్రోల్ చేశారు. అదేవిధంగా మిషన్ జ్వాల అలాంటి చాలా ప్రోగ్రామ్ తీసుకొచ్చి ముందుకు పోతున్నారు. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్ప ప్రోగ్రామ్. మీరు అందరూ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి, అండ్ మన దగ్గర ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనం సార్ 100 దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయవచ్చు సార్. సో అది కూడా మాకు అందుబాటులో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మీరు ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ పోయి ఒకసారి రెమెడియల్ క్లాస్ తీస్తే బాగా ఉంటుంది. సో అది కూడా ఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అక్కడ పంపవచ్చు. టెక్ మహీంద్రా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉంది అది ఫెసిలిటీ. సో దీంతో పాటు మీకు ఆర్టీసీలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ కూడా ఊబర్, ఓలా అలాంటి సంస్థలో మీరు ఎస్టీ కమ్యూనిటీ నుంచి కొంతమంది ఉంటారు. మీకు ఎస్టీ లోన్స్ ద్వారా మీకు వెహికల్ కూడా మీరు లోన్లో తీసుకొని మీరు అది కూడా ఒక ఉద్యోగం లాగా ఏర్పాటు చేయవచ్చు. సో అది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను నాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి నేను చాలా థ్యాంక్ యూ చేస్తున్నా. ఇలాంటి గొప్ప మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ ఎస్పీ గారు. పోలీస్ స్టేషన్ నుంచి సార్ వాళ్ళు చెప్పంగానే మేము లైసెన్స్ తీసుకోవడానికి ముందుకు వచ్చింది సార్. అవును సార్, మా తండ్రి సార్ స్కూటీ నడుపుతాను.
దూరం ఉంటుంది కాబట్టి సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేసేది సార్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తా సార్ పెట్టుకుంటా సార్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా పూర్వక నమస్కారం చెప్తాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల పోలీస్ యంత్రాంగ పక్షాన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు సామాజిక స్పృహతో భద్రత పరంగానే కాదు, అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాదు, శాంతి భద్రత కాపాడుతుంది కాదు, కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పిన లక్ష్యంలో ఒక భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతో పాటు ముఖ్య అతిథి వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సంజయ్ కుమార్ ఝా గారు, నూతన వరవడిలో వారు కూడా అనేక గ్రామాలు, పల్లెలు, అనేక ప్రాంతాలు వివిధ సమస్యలను ఒడిచిపట్టుకుంటూ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి, డిఎస్పీ గారికి, సిరిసిల్ల డిఎస్పీ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ హోదాలు ఉన్నటువంటి అధికారులు, అధికారులు, వీర్నపల్లి, రుద్రేణి మండలం నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకంగానే శాంతి భద్రతను కాపాడడానికి, తప్పు చేసిన వారిని దండించడానికి పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన ఉంది. ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు పేర్కొంటుకుంటూ, ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే పోలీస్ శాఖ ద్వారా శిక్షకు అమలయ్యే విధంగా కార్యక్రమం చేస్తే తప్ప ఇతరులకు కాదనేటువంటి మాట చెప్తూ, సమాజంలో సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి తర్ఫీదు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా అనేక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ హౌస్ పేరిట అనేక మంది ప్రముఖులతో పాటు విద్యార్థులు కూడా ఆహ్వానించి ఇది మీది స్టేషన్ అనేటువంటి భావన కూడా అనేక సందర్భాలు చెప్పినటువంటి కూడా మనం చూడడం జరిగింది. పోలీస్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, అంటే చిన్నప్పుడు చిన్న పిల్లలు మారం చేస్తే కూడా పోలీస్ అంటే కూడా పిల్లలు కూడా ఆగేటువంటి సందర్భం. అంటే పోలీసుకు ఉండేటువంటి గౌరవం, అది కాకి షర్టుకు, కాకి పైటకు ఉన్నటువంటి గౌరవం. ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పిన, నేను 15 నాడు నేను ఎస్పీ గారు ఉన్నప్పుడు సైనికులకు సంబంధించినటువంటి డ్రెస్తో పాట వస్తుంటే ఒకేసారి ఒక రకమైనటువంటి ఉత్తేజము, ప్రేరణ, వారు చూడగానే వారు లయబద్ధంగా వారు చేస్తున్న నాట్యం కూడా, వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీస్ శాఖ సైనికులు ఏ విధంగా సేవ చేస్తున్నటువంటి భావన ఒక పాట రూపంలో వచ్చినప్పుడు కూడా ఒక దేశభక్తి భావాన్ని పెంపొందించినప్పుడు వారిని చూడగానే ఒక రకమైనటువంటి మా కోసం నిలబడ్డటువంటి, మా కోసం కష్టపడేటువంటి వీళ్ళకి సల్యూట్ చేయాలని చెప్పినటువంటి ఆలోచన కూడా రావడం అనేది జరిగిందని ఇద్దరు కలెక్టర్ గారితో వస్తున్నప్పుడు మాట్లాడడం జరిగింది. అంటే రక్షణ రంగంలో కానీ గ్రామాలలో గస్తీలు తిరుగుతూ ఎలాంటి